హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అందరికీ ఒక మంచి సూప్ అండి, వెయిట్ లాస్ సూప్. ఇది చాలా బాగుంటుంది, చూసేయండి. ఇది ఏంటంటే స్టార్టింగ్ ఇలాగ బ్రోకలీ సూప్ అన్నమాట. బ్రోకలీని మనం ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు, ఒకటేమో ఉల్లిపాయ మాట పొడుగ్గా కట్ చేసుకొని, ఒక చిన్న ఉల్లిపాయ మాట మీడియం సైజులో పెట్టుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉండగా ఇలాగా ఆ మరిగిన నీటిలో కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి బ్రోకలీ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని దాన్ని తగినంత సాల్ట్, అంటే 1/2 టీ స్పూన్ సాల్ట్ అలా వేయాలన్నమాట. ఇలా బాయిల్ అయినప్పుడు కొంచెం సాల్ట్ వేసి మనం ఇలాగ బాయిల్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. ఇలాగ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక బిర్యానీ ఆకు వేసాం కదండి, అది తీసేయాలి. పక్కకు తీసేసి అది డ్రైన్ చేసేసి మనం కాసేపు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా పక్క తీసేసేయాలన్నమాట. ఫస్ట్ తీసేసి పక్కన పెట్టుకొని ఇది డ్రైన్ చేసేసేయాలండి. ఒకదాన్ని ఫిల్టర్లా చేసేసి ఆ వాటర్ని మనం యూస్ చేస్తాం కాబట్టి, మనం ఆ ఫిల్టర్ చేస్తాం కదండి, ఆ వాటర్ మనం యూస్ చేస్తాం. సూప్లో వేస్తాము, మనం ఇప్పుడు పేస్ట్ చేస్తాము, అందులో వేస్తాము కాబట్టి ఆ వాటర్ని అలా పక్కన పెట్టుకోవాలి. అలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని, రాత్రి నానబెట్టుకున్న బాదం ఉన్నది అనమాట, ఒక 6-7 బాదంలో తొక్క తీసి అందులో వేసుకొని అది గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మనం డ్రైన్ చేసిన వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఇలా పేస్ట్ లాగా, తిక్కి పేస్ట్ లాగా. తర్వాత ఏంటంటే ఒక బాణీ పెట్టుకొని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ చాలా మంచిదండి, నార్మల్ ఆయిల్ కన్నా ఆలివ్ ఆయిలే యూస్ చేయాలి. సూప్స్ కానీ సలాడ్స్ కానీ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత గార్లిక్ చిన్నగా కట్ చేసుకుని గార్లిక్ వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పేస్ట్, మనం బ్రోకలీ, ఆనియన్ ఇవన్నీ చేసిన పేస్ట్ ఉంది కదండి, అది మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకొని జస్ట్ అలాగా అందులో కలిపేసుకోవాలి. కలుపుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్నాం కదా, డ్రైన్ చేసిన వాటర్ ఉంది కదా, బ్రోకలీ వాటర్, అది కూడా ఒక 1 కప్ వాటర్ పడుతుంది ఆల్మోస్ట్. ఆ వాటర్ వేసేసుకోవాలి ఫుల్గా. ఆ మిక్సీ జార్లోనే ఆ వాటర్ వేసుకొని వేసేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఒక 1 కప్ అయినా నీళ్ళు పడతాయండి. ఈ బ్రోకలీ సూప్ చాలా హెల్తీ మనకి. ఇది కొంచెం థిక్గానే ఉంటుంది. నేను ఇదైతే కోకోనట్ మిల్క్తో చేస్తాను. అంటే కోకోనట్ మిల్క్ అంటే ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. నార్మల్ మిల్క్ కన్నా కోకోనట్ మిల్క్ మంచిది అన్నమాట. ఇది ఇలాగ మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 టీ స్పూన్, పెప్పర్ అన్నమాట, ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇది కొంచెం కొంచెం వేసుకోవచ్చు. మనం సర్వ్ చేసుకున్నప్పుడు మళ్ళీ కావాలితే మనం వేసుకోవచ్చు. మామూలుగా కొంచెం కొంచెం వేయాలి. ఇందులో వేసి బాగా కలిపేసి అది ఒక 2 minutes 1 minute అలాగ వేడి మీద పెట్టేసి ఉంచేసేయాలండి. అది అలాగ మరుగుతూ ఉన్నప్పుడు నా దగ్గర కోకోనట్ మిల్క్ ఉందన్నమాట. మ్యాక్సిమం 3 టేబుల్ స్పూనే వేసాను నేను. లేకపోతే ఏమవుతుందంటే నా బ్రోకలీ ఆ ఫ్లేవర్ పోతుంది, ఎక్కువ వేసేస్తే అంతగా బాగోదు. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ కాబట్టి మనం ఎలా కోకోనట్ మిల్క్తో చేస్తున్నామో, వెయిట్ లాస్ సూప్ కాబట్టి. నార్మల్ సూపు టేస్టీగా కావాలనుకుంటే మన క్రీమ్లు, పాలు అన్నీ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇది. సో ఇది వెయిట్ లాస్ అనేటప్పటికి ఇది సోయా మిల్క్ అన్నా, కోకోనట్ మిల్క్తో అన్నా, ఆల్మండ్ మిల్క్ అన్నా వేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ ఆల్మండ్ వేసాను కాబట్టి అందులో ఇంకా ఆల్మండ్ మిల్క్ వేయలేదు, లైట్గా కోకోనట్ మిల్క్ వేసాను. అయిపోయిందండి. చూడు ఇలా హెల్తీగా బ్రోకలీ సూప్ రెడీ అయిపోయింది. చాలా థిక్గా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. వింటర్ కదండి, వింటర్ టైంలో ఇలా తాగితే టీలు, కాఫీలు మానేసి చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.